T20 న్యూస్ కి స్వాగతం. నేను ఆగిరాల యాదవరెడ్డి అనే నేను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మోత్కూర్ సంఘమునకు అధ్యక్షులుగా నా యొక్క బాధ్యతలు సహకార సంఘ చట్టం మరియు బయలా అనుసరించి నిర్వర్తించగలనని మరియు ఎటువంటి పక్షపాతం మరియు బంధుప్రీతి లేకుండా సంఘం యొక్క మరియు సంఘ సభ్యులు అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు ఎల్లవేళలా కృషి చేయగలనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జంగారెడ్డి గారు, మాస్పల్లి అనంతయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి బడంపల్లి గారు, మంచన్ రాజు గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనం సభను ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేయవలసిందిగా మన నూతనంగా ఎన్నికైన చైర్మన్ యాదవరెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈనాటి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన మరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి మరి డైరెక్టర్ శాంతకుమార్ గారికి, డైరెక్టర్ సౌదారి భాస్కర్ గారికి, మల్లేశం పేరు అనంతలక్ష్మి గారికి, జి రామలమ్మ గారికి, వి భాస్కర్ గారికి, ఎం మల్లేశం గారికి, బి శ్రీనివాస్ గారికి, ఎం కిష్టయ్య గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మాలి రామచంద్ర రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గారికి, పి ప్రభాకర్ రెడ్డి గారు, మరిగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు, మాజీ కేసీసీ చైర్మన్ ఎం బందేయ్య గారు, మరిగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏదుల నరసింహులు గారు, కె వెంకటరెడ్డి గారు, మాజీ పిఎస్సి మోత్కూర్ డైరెక్టర్ ఏ నరసింహారెడ్డి గారు, నార్మెక్స్ డైరెక్టర్ బుగ్గ యాదయ్య గారు, మాజీ ఎక్స్ ఎంపీపీ బంగ్లా యాదయ్య గారు, పి రాఘవేందర్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఈడి రమేష్ గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, రాములు నాయక్ గారు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, జంగారెడ్డి గారు, ఎక్స్ ఎంపీటీసీ అంతిరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సంతయ్య గారు, ఎక్స్ సర్పంచ్ బాస్పల్లి, శ్రీకాంత్ రెడ్డి గారు, మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఈ నరసింహులు గౌడ్ గారు, ఎక్స్ సర్పంచ్ పాలేపల్లి, వీళ్ళందరికీ మరి మిగతా వాళ్ళందరికీ కూడా నా పేరు మీ అందరికీ కూడా పేరున అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, నాన్నలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అయితే ఈరోజు ఈ పదవి మీ అందరి ఆశీస్సులతో వచ్చింది. ఇది గత 5 సంవత్సరాలు వచ్చేది ఉంది. 6 సంవత్సరాల నాడు జెడ్పీటీసీగా నేను కూడా పోటీ చేశాను. మంచి మెజార్టీ, తక్కువ మెజార్టీతో పోయినా. అయితే అటువంటి కష్టంతో మళ్ళీ సార్ మనకి ఇది పిఎస్సిఎస్ సొసైటీకి చైర్మన్ నిలబడితే మనకు 5-6 డైరెక్టర్లే వచ్చింది. అలా అట్లా ఓడిపోయినాం. మొన్న మన సార్ గెలిచి మన గవర్నమెంట్ వచ్చినందుకు కాబట్టి మన డైరెక్టర్లు కొందరు 2-3 సహకరించి నో కాన్ఫిడెన్స్ పెట్టి అవిశ్వాసం పెట్టినాం. దానికి కూడా అతని ప్రెసిడెంట్ గారు ఏం చేసిండు, హైకోర్టు పోతే హైకోర్టులో కూడా ఒక 10-20 సార్లు తిరిగి గెలిపించుకొని వచ్చి నిన్నటి నుంచి ఈరోజు చైర్మన్గా మరి ఎంతో సమయాన్ని ఇచ్చి మరి చాలా కార్యక్రమాలు ఉన్న మన సొంత మండల్
సొంతం ఇల్లు మండలం కాబట్టి దోమ మండలం కాబట్టి వేదికను అలంకరించిన మన గౌరవ పెద్దలు మనందరి ప్రియతమ నాయకుడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి పర్టికులర్ గా ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ఎందుకంటే ఇవాళ యాదవ్ రెడ్డి గారు పార్టీని అందరు కుటుంబంతో కూడా ఒక భుజాన్ని వేసుకొని నడిపించినటువంటి కాలంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన అన్ని సంఘాల సభ్యులకు, బాధ్యతలలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు, పిఎస్సిఎస్ సభ్యులకు అందరికి కూడా ఈ సభ మొత్తానికి దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడే పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆగిరాల యాదవ్ రెడ్డి గారు పిఎస్సిఎస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా దానికి సహకరించిన తమ్ముళ్ళు ఇప్పటి వరకు అందరి పేర్లు కూడా చెప్పడం జరిగింది. డైరెక్టర్స్ కూడా మన శేఖరయ్య గారు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ శాంతకుమార్ గారు, అదేవిధంగా జాకట్ వెంకటయ్య గారు డైరెక్టర్, అనంత లక్ష్మి గారు డైరెక్టర్, రామలమ్మ గారు డైరెక్టర్, భాస్కర్ గారు డైరెక్టర్, మల్లేశం గారు డైరెక్టర్, శ్రీనివాస్ గారు డైరెక్టర్, కిష్టయ్య గారు డైరెక్టర్, శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమం లోపల మన అయ్యూబ్ వైస్ చైర్మన్